ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం వ్యాపారం అభివృద్ధి చెందాలి అనంటే, వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అనంటే తప్పనిసరిగా ఎప్పుడన్నా అడపాదడపా నెలకొకసారో అప్పుడప్పుడు ఒక శనివారం రోజు ఈ విధంగా ఆచరించండి. శనివారం రోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి, మర్రి చెట్టు ఊడలు చాలా కిందికి వస్తూ ఉంటాయి, కొంచెం చిన్నది కట్ చేసుకొని వచ్చి అది మీ వ్యాపార ప్రదేశంలో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ పూజ అనేటువంటిది నిత్య పూజా విధానం మనం చేస్తాం కదా, ఆ విధంగా చేసిన తర్వాత దానికి చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు అన్నీ పెట్టి మరి చెట్టు ఊడకు కూడా పూజ చేయండి. ఒక శక్తిని తీసుకుంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి దానికి. అందుకని అది తీసుకుని వెళ్ళి మళ్ళీ మీ వ్యాపార ప్రదేశంలో ఉంచండి. లేదా డైరెక్ట్గా మేము వ్యాపార ప్రదేశంలోనే పెట్టి పూజ చేయొచ్చు అంటే నిక్షేపంగా పూజ చేయొచ్చు. అక్కడ కూడా ఏదైనా చిత్రపటం దేవుడిది పటం అని చెప్పేసి ఉండి పూజ చేస్తూ ఉంటారు. సహజంగా చాలామంది కూడా వ్యాపార ప్రదేశంలో కూడా చక్కగా చిన్నది ఒక పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటారు. అక్కడైనా డైరెక్ట్గా పెట్టి పూజ చేయొచ్చు. శనివారం రోజు పసుపు కుంకుమ పూలు అక్షింతలు అన్నీ వేసి చేసి చక్కగా ధూపం అనేది కూడా చూపించండి, ఆ దీపారాధనని చూపించండి. మీరు ఎలాగో అప్పుడప్పుడు వారానికి ఒకసారి కొబ్బరికాయ కొడుతుంటారు సహజంగా, లేదా స్వీట్ అయినా నైవేద్యం పెడుతుంటారు. యథార్థంగా వ్యాపారం వృద్ధి చెందాలి అని అంటే శుక్రవారం నాడు పాలతో చేసినటువంటిది ఏదైనా అంటే పాలకోవా కావచ్చు, అలా నైవేద్యం పెట్టించి వచ్చేటువంటి కస్టమర్స్ అందరికి కూడా కొంచెం తీపి అంటే అది ప్రసాదం పెట్టాలి. శుక్రవారం సాయంత్రం యథార్థంగా అలా పెట్టాలి. ఇది ఇప్పుడేదో కొత్తగా కాదు, మొదటి నుంచి కూడా అందరూ ఆచరించిందే. అలా పెట్టారు అని అంటే మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి జనం పెరుగుతారు, అంటే కస్టమర్స్ పెరుగుతారు, వ్యాపారం డెవలప్ అవుతుంది. ఎంతమంది అన్నా రావచ్చు. అంతమందికి కూడా శుక్రవారం సాయంత్రం మాత్రం తప్పనిసరిగా పాలకోవా అనేటువంటిది అంటే పాలతో చేసినటువంటి తీపి పదార్థం వచ్చినటువంటి వాళ్ళకి శుక్రవారం సాయంత్రం పూజానంతరం ఎంతమంది అన్నా రానియండి నాన్న, అమ్మవారు మీకు శక్తిని ఇవ్వాలి కానీ ఎంతమందికైనా పెట్టవచ్చు. మీరు ఆ విధంగా చేయండి, డెఫినెట్గా బిజినెస్ సక్సెస్ అవుతుంది, వ్యాపారము అధిక లాభాలు వస్తాయి. నిజంగా నాన్న మీరు శుక్రవారాలు మీరు ఆచరించి చూడండి, ఆ డిఫరెన్స్ అనేది మీరే ప్రాక్టికల్గా చూడగలుగుతారు. ఇంకా ఏమైనా సరే మీకు సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎప్పుడు నేను హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను.